నమస్తే అండి. నేను మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే మేము గింజలైతే పెట్టడానికి వస్తున్నాం ఫ్రెండ్స్. చూసేయండి. ఇంకా చేలోకి అయితే వచ్చేసాము. గింజలైతే పెట్టేస్తాము చూడండి. గుమ్మడి గింజలు అయితే పెడతాకి వచ్చేసాము. ఇవి అయితే మొన్న దోస గింజలు అయితే పెట్టామని చెప్పాను కదా ఒక వీడియోలో. అవైతే చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయి. కానీ ఇప్పుడైతే తడికి సూపులు అయితే లాగాలి. సూపులు కూడా లాగేసి అప్పుడైతే మందు అయితే వేస్తాము. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సూపులు లాగేది, మందు అయితే వేసేది. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు చిలకల్లా అయితే వచ్చేసినాయి. ఇక్కడైతే నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండలో అయితే ఎవరు చూపులు అయితే లాగేస్తున్నాము. చూపులు లాగితే వీడియో అయితే తీశాను. చూడండి నేనైతే లాగుతున్నాను, వాళ్ళిద్దరు అయితే అక్కడ నుంచి వేస్తున్నారు నాకు. ఇదిగోండి సూపులు అయితే సరి చేసేసాము. ఇక్కడ గింజలు అయితే పెడుతున్నాము. ఇంకా 5 సార్లు 6 సార్లు మర్చిపోయాం మొన్న. వాటికైతే గుమ్మడి గింజలు ప్యాకెట్ అయితే తెచ్చాము. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇంక ఈ గింజలు అయితే నేను పెట్టాలి, అవి కూడా చూపిస్తాను. చూసేయండి. ఇంకా అక్కడ మర్చిపోయామని ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే వాయిస్ ఇస్తుంటే ఫోన్ వచ్చిందండి. డిస్టర్బెన్స్ ఎందుకులే అని ఇంకా కట్ చేసేసాను. నేను పొలంలో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు పక్షులు అలిగడి వినిపిస్తుంది కదా, వినండి కాసేపు ఎంత బాగుంటుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వినిపిస్తుందో పక్షుల కోత అయితే. ఇక్కడైతే నేను పెడుతున్నాను కదండి గింజలు. చూడండి ఇవి 2 గజాలకు ఒక గింజ అయితే పెట్టాలి. గజం అంటే ఎంత, 2 మూరలు అయితే పెట్టాలి. ఇంకా ఇక్కడ గింజలు కూడా పెట్టేసి ఇంకా మేము ఇంటికి వచ్చేస్తామండి. అవి రేపు పొద్దున్న అయితే సూపుల ద్వారాగా తడిచిపోద్ది. మందు గింజలు కూడా పెట్టేస్తున్నాం కదా ఈరోజు. మందు కూడా రేపు పొద్దుట వేయాలి తడిపెట్టిన తర్వాత. మొక్కలు కొన్ని మొక్కలు అయితే వచ్చేసినవి. ఈ 6 సార్లు అయితే మన గింజలు సరిపోక ఇంటికి వచ్చేసామండి. అలా అని తడిలోనే కూర్చోాలి. పొట్టి నీళ్ళని కూర్చుంటే ఈ వేసవకాలం తడి అందదు. ఇగో కొన్ని మొక్కలు అయితే వచ్చేసినాయి. ఇవి అయితే బెండ గింజలు చాలా బాగానే వచ్చినాయి. కానీ ఇవి కూడా ఎమ్మటే తడి అయితే పెట్టేస్తే కొంచెం బాగుంటాయి. లేకపోతే ఇవి కూడా కొన్ని అయితే పురుగులు కొట్టేస్తాయండి. అందుకనే రేపు మందు అయితే వేయాలనుకుంటున్నాము. ఇక మందు వేసే వీడియో కూడా వస్తుంది చూడండి. ఇంకైతే ఇక్కడ గింజలు కూడా పెట్టేసాము. పెట్టేసి తోటంతా ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవైతే బెండ గింజలు, బీర గింజలు అవన్నీ పెట్టాము. 2 ఎకరాలకి అయితే ఫుల్గా పెట్టేసాము. ఇంకా ఇక్కడ చూడండి ఎండకైతే మా మొహం అయితే ఎలా అయిపోయిందో. ఎండ అసలు ఒక మాత్రం ఎండ లేదు. పొద్దున్న వచ్చాము, పొద్దున్నుంచి ఇంకా ఎండలో పెడతానే ఉన్నాము గింజలు. ఇంకా చెమటికి ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ కూడా బీరపాదులు అండి. ఇవి బాగా వచ్చినాయి, చాలా బాగానే వచ్చేసినాయి. ఇంక ఈ పాదులు అయితే వేసవకాలం మేము పనులు ఉండవు కదండి, ఇంటి దగ్గరే ఉంటాము. వచ్చి మనం ఎన్ని కోసుకున్నా టిక్కీ కోసుకుంటే మనకి 500-600 వస్తుంది. మన కూలి పని మనకు వచ్చేస్తుందని ఇంకా మేము ఇలా బీర మొక్కలు, బెండ మొక్కలు, టమాటా పాదులు, టమాటా మొక్కలు అన్నీ పెట్టేశాము. తెల్ల వంకాయలు, నల్ల వంకాయ మొక్కలు కూడా పెట్టామండి. అన్నీ చూపిస్తాను. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా చూపిస్తున్నట్టే ఒక 20 సార్లకి అయితే పచ్చిమిరపకాయ మొక్కలు కూడా పెట్టాము. రోజుకి 2 టిక్కీలు కోసినా మాకైతే ఈ వేసవకాలం 4 రోజులు కూడా మాకు పని అయ్యి ఉంటుందని పెట్టామండి. కానీ ఈ ఎండకి కోస్తాము కోయలేమని భయం వేస్తుంది, అదే చెప్తున్నాను. ఇక్కడ ఇంకా చూసేయండి పక్షులు అయితే నా పక్కన అసలు తెగేస్తున్నాయి. మధ్యాహ్నం అప్పుడు ఇది ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్లోడ్ చేసేసరికి ఏ టైం పడుతుందో తెలియదు. ఇంకా పొలం పనే చాలానే ఉంది. అందుకనే రేపు అప్లోడ్ చేస్తానో ఎల్లుండి అప్లోడ్ చేస్తానో తెలియదండి. ఇంకా చూసేయండి. ఇంకా పొద్దు కూడా సాయంత్రం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోయేది. ఇంకా మా ఆయన ఇక్కడైతే
ఇక్కడ మా ఆయన అయితే టిఫిన్ కోసం